వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు సాగే పరిస్థితి ఉందా, అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మూరి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా మధ్యలో చంద్రబాబు చర్చలు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి కేసులు, అరెస్టులు, దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు యాక్చువల్గా మొన్న గవర్నర్ గారిని కలిసారు చంద్రబాబు గారు, మర్యాదపూర్వకంగా అంటారు. కానీ దీనికి సంబంధించి కొన్ని అనుమతులకి ఒక సిమెంట్ రోడ్ వేశారు. అంటే అటువైపు నుంచి అబ్జెక్షన్లు ఏమి రాకుండా తీసుకున్నారు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని 17A ఏదో ఉంది కదా, దానికోసం అది ఇప్పటి వరకు తెలియదు ఎవరికన్నా. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు దాన్ని కోర్టు చేసిన తర్వాత కాడి నుంచి దాని మీద దృష్టి బయటకు వచ్చింది. అంతవరకు దాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు. మధుకోడను గట్ట అరెస్ట్ చేసినప్పుడు ఎవడో దీని గురించి పట్టించుకోలేదండి. కేంద్ర మంత్రి రాజా గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటివి అప్పుడు ఏం లేవు. అయితే ఇప్పుడు అందరూ దృష్టి ఇప్పుడు అమిత్ షా గారిని కలవటం మీద ఉందో, కేంద్ర హోంశాఖ అమిత్ షా గారిని. చాలామంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మర్చిపోయారు. అంతా ఇది జరగదో అని పూర్తిగా నమ్మకం, ఒక నిర్ణయానికి వచ్చేసారు. కారణం ఏంటంటే అతను గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని కేసులు విచారణకి అతను హాజరవ్వలేదు. NIA కేసులో సాక్షిగా కూడా వెళ్ళలేదు. అలాగే వాళ్ళ చిన్నాన్న మర్డర్ కేసు విషయంలో దర్యాప్తు సంస్థలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసేట్టు కేంద్ర హోంశాఖ నోరు మూసుకొచ్చి వినోదం చూసింది. ఇక్కడ అధికారం మారింది కాబట్టి ఇతను ఖచ్చితంగా విచారణకి వెళ్లాల్సి వస్తుంది. ఇతని పని అయిపోయింది. పాత కేసులు కాకుండా 5 ఏళ్ళు చాలా అరాచకాలు చేసేటి ఈ ప్రభుత్వం అతన్ని పట్టుపడద్దని అనుకున్నారు. అది జరగట్లా. ఒక్క మద్యం కేసు మాత్రం దర్యాప్తు జరుగుతుంది. అందులో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వల బిగుస్తుంది, ఉచ్చు బిగుస్తుంది. అది మాత్రం వాస్తవం. ఈలోగా పూర్తి ఆధారాలు లభ్యమైపోయినాయి. అంతిమ లబ్ధిదారుడు ఎవరనేటువంటిది దృశ్య రూపంలోనూ అనేక సాంకేతిక అభివృద్ధి వల్ల వచ్చిన సేకరించిన సాక్ష్యాధారాలతోటి కంప్లీట్ పిక్చర్ వచ్చేసింది. వాళ్ళు మొత్తం కొల్లగొట్టిన డబ్బు అంతా రాపోయినా 3,000 కోట్లు 2,000 కోట్లు 150 రూపాయలంటే చాలండి. ఈ విషయాలన్నీ కేంద్ర హోంశాఖతో చర్చించి తీరాలి. ఇది హై ప్రొఫైల్ కేసు. ఈ విషయాన్ని చర్చిస్తా ఇక్కడ బీజేపీ పాత్ర మీద, బీజేపీకి ఒక అప్రతిష్ట కలగటం మీద, బీజేపీ మీద ఉన్న అపోహలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది కూడా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. వాళ్ళంతా కూటమి ప్రభుత్వం, NDA ప్రభుత్వం కేంద్రంలో ఇక్కడ ఉంది కాబట్టి బీజేపీకి చెడ్డ పేరు వచ్చినా చంద్రబాబు గారికి, టీడీపీకి, జనసేనకి వచ్చినట్టే. ఇక్కడ టీడీపీ, జనసేనకి చెడ్డ పేరు వచ్చినా వాళ్ళకే వచ్చినట్టే, కూటమికి వచ్చినట్టే. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అతని పట్ల విచారణలో జాప్యాలకి కేంద్రంలో ఉన్న పెద్దల కారణమని ప్రజలు అనుకుంటున్నారు అనేటువంటిది కొంతమంది పులిహార కలిపేసి కథలు రాసేస్తున్నారు. నిజంగా ఎవరైనా ఎందుకంటారండి, వద్దాడిని దొంగని పట్టుకోద్దని ఎందుకంటారు? ఆ విషయంలో నేను మోడీ గారిని నేను సమర్థించాలి. నా వైఖరి తెలుసు అందరికీ బీజేపీ పట్ల. నేను వాళ్ళని ఇప్పుడు కొత్తగా సమర్థించడం కాదు. వాళ్ళు అలా అనరు, ఎవడో కూడా అనడం. ఇతను కొన్ని వ్యవస్థలో కొంతమందిని చొప్పించేశాడు. వాళ్ళు ఆ టైంకి అలా యాక్ట్ చేస్తారు. అది అన్అవాయిడబుల్. కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మారుతున్నాయి, మెల్లమెల్లగా మారుతున్నాయి. చూడండి, దిగుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇలా దగ్గరికి వెళ్ళి వెళ్తే వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళని టపక్కున ఎత్తి లోపలేస్తారు. ఇవన్నీ జరుగుతాయండి. అయితే ముహూర్తం దగ్గర పడినట్టుగా నేను భావిస్తున్నాను. ఏమండి, కేంద్రం కూడా పూర్తి స్థాయి అధికారాలు, ఎందుకంటే హై ప్రొఫైల్ కేసులో వాళ్ళు పొరపాటు చేయడానికి ఇష్టపడరు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినంత మాత్రం నా పార్టీ ఏమి నశించిపోయి, చాలామంది ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి ఆ పార్టీ లేకుండా చేస్తే కాంగ్రెస్ పుంజుకుంటుందేమో, కాంగ్రెస్ పుంజుకుంటాం బీజేపీకి ఇష్టం ఉండదు, అంచేత ఇది అతను అరెస్ట్ చేయకూడదు, అతను అలాగే ఉంచాలి అని బీజేపీ పెద్దలు అన్నట్టు చెప్పుకొని ఒక పులిహార, మంచి చింతపండు పులుసేసి ఇంగువ కలిపి ఎవడో పులిహార కలిపాడు. ఎవరికి దొరికిన కథలు అలా కదండి. కాంగ్రెస్ పుంజుకుంటే కర్ణాటకలో ఏం ఆపగలిగారు, తెలంగాణలో ఏం ఆపగలిగారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అది పుంజుకునే సమయం వచ్చిందనుకోండి ఎవడో ఆపలేడు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దాం చేయగలిగారా?
కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టకుండా లోపలేసి అన్ని అడవాడు చేద్దాం చేయలేపారు కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆ పులిహార కింద చూడాలి. ఇప్పుడు వాళ్ళు సరైన సాక్ష్యాధారాలతోటి ఇతన్ని ముగిస్తారు కదా. ఎప్పుడైతే మద్యం కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో అతను దొరికేసాడు, ఇందులో లోపలికి వెళ్ళినట్టు ఆ కేసులు రద్దు అయిపోతాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలన్నీ లైన్లో వస్తాయి. సంవత్సరం లోపల రాజకీయ నేతలు అన్నీ సత్వరం ముగించాలి, రోజువారీ విచారణ జరగాలి, ఇలాంటివన్నీ తెర మీదకి వస్తాయి. తెర మీదకి వచ్చిన తర్వాత ఆ బెయిల్ రద్దు అయిపోద్ది. ఇది కాకుండా సర్వే రాళ్ళ మీద ఫోటోలు వేసుకున్న దగ్గర మొదలు పెడితే ఋషికొండ కాటేజీ ప్యాలెస్ వరకు కూడా మొత్తం కేసులు చుట్టేసుకుంటాయి. అన్ని స్కామ్లు బయటపడతాయి. ఎవడ మాట్లాడతాడు లోపల పోతాడు, లోపల పోతాడండి. వీళ్ళు చేత కదా ఏంటండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో కూడా విచారం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, బాధపడక్కర్లేదు. ఇది జరుగుతుంది. ఇది ఏదో ఏమన్నా ఉపశమనం కోసం, ఓదార్చడం కోసం కాదండి. నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది. వీళ్ళు ఇంకా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, రోడ్డు మీద వెళ్తున్నారని. మనకేం సంబంధం లేకపోయినా సరే. కానీ రోడ్డు మీద ఇష్టం మాట్లాడతాడు, పెట్టండి పేకండి అండి అంటమా అనమా, అది అంతే. వీళ్ళు వివేకవంతులు, విద్యావంతులు, విజ్ఞానవంతులను ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు. మనం చూడటానికి మనకి ఎప్పుడు కూడా మెత్తగా కనపడద్దు. పొడపం ఎప్పుడు కూడానండి అది చుట్టుకుని పడుకుందనుకో, ఆ మట్టిలోను రాళ్ళలోని కలిసిపోద్ది. రాయి అనుకుని ఇలా తొక్కేవనుకో లటకని కలిసేద్ది. వీళ్ళు అంతే. జగన్మోహన్ రెడ్డి కేసులు పాతవి కొత్తవి ఒక కొలుక్కొచ్చే సమయం ఆసనమైందని, అరెస్ట్ ఎంతో దూరంలో లేదని, నేటి చర్చలు ఆ దిశగా సాగే అవకాశం ఉందంటూ విశ్లేషించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.